గుడ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జోడియాక్ సైన్లో రెండోదైన వృషభ రాశి గురించి తెలుసుకుందాము. వృషభ రాశి అంటే టారస్, రైట్? ఇట్స్ రిప్రజెంటెడ్ బై బుల్. సో వృషభ రాశి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ అర్థం ధర్మార్థ కామ మోక్షాల్లో అర్థం అంటే వెల్త్. సో వీళ్ళ పర్పస్ ఈజ్ వెల్త్ మేనేజ్మెంట్, కానీ వెల్త్ని ఎక్వైర్ చేయడము, వెల్త్ని డిస్ట్రిబ్యూట్ చేయడము అలా ఉంటుంది. అష్టలక్ష్మి అనమాట, జస్ట్ ధనం మాత్రమే కాదు. అండ్ దెన్ వృషభ రాశి యొక్క జెండర్ ఇస్ ఫీమేల్, అంటే వీళ్ళకి లవ్, కంపాషన్ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే మదర్లీ లవ్ ఉంటుంది, ఈవెన్ మెన్ అయినా కూడా. అలాగే వృషభ రాశి యొక్క ఎలిమెంట్ ఎర్త్, అంటే స్టెబిలిటీ అనమాట. అంటే గ్రౌండ్ ఈజ్ స్టేబుల్ కదా, సో వీళ్ళకి స్టెబిలిటీ ఎక్కువగా నచ్చుతూ ఉంటుంది. అండ్ వృషభ రాశి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా అంతే, స్టేబుల్గా ఉంటుంది, మనసు స్టేబుల్గా ఉంటుంది వాళ్ళకి. అలాగే వృషభ రాశి చర స్థిర డ్యూవల్లో స్థిర రాశిని రిప్రజెంట్ చేస్తుంది. ఆ విధంగా చూసినా కూడా ఇట్స్ స్టేబుల్, నాట్ చేంజబుల్ అనమాట. సో వృషభ రాశి వాళ్ళకి ఇక్కడ మూన్ ఎగ్జాల్ట్ అవుతాడు అనమాట. అంటే అన్ని రాశుల్లోకి మూన్ రిప్రజెంట్స్ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, జీవితం స్టేబుల్గా ఉండి, అష్టలక్ష్ములు ఉండి, ఎంతో కొంత అన్ని రకాల వెల్త్, ఒకటి డబ్బే కాకుండా పిల్లలు, పేరు, ప్రతిష్ట, అన్ని రకాలు రైట్ వెల్త్ ఉన్నప్పుడు అండ్ గ్రౌండ్ సపోర్ట్ ఉన్నప్పుడు అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే మూన్ వృషభ రాశిలో ఎగ్జాల్ట్ అవుతాడనమాట. అందుకనే వృషభ రాశి ఇస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ రాశి ఫర్ మూన్ అనమాట, ఎందుకంటే ఎగ్జాల్ట్ అవుతుంది. కానీ దీని నుంచి రాహు ట్రాన్సిట్ అయిన ఆయనలో రాహు ఉన్నా కూడా సడన్ చేంజెస్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి మనసు కొంచెం ఆందోళనగా ఉంటుంది ఆ రాహు ఎఫెక్ట్ వల్ల. లేకపోతే ఇలాంటి ఇలాంటి ఎఫెక్ట్స్ లేకపోతే వృషభ రాశి వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు, స్టేబుల్గా ఉండగలుగుతారు. సో బికాస్ ఆఫ్ దట్ స్టెబిలిటీ వృషభ రాశి వాళ్ళకి నచ్చింది చేంజ్ని తొందరగా యాక్సెప్ట్ చేయలేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం అనుకోండి, లగ్నం చరరాశి, అది బాగా చేంజెస్కి లోన్ అవుతుంటుంది. అలాంటి లగ్నం ఉన్న జీవితాలు వాళ్ళు కనుక వృషభ రాశి అవుతాయి, మేష లగ్నం వృషభ రాశి అవుతే వాళ్ళకి కొంచెం మనసు కొంచెం కష్టంగానే ఉంటుంది చేంజ్ అయినప్పుడల్లా. సో దాన్ని నెమ్మదిగా వాళ్ళే యాక్సెప్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. సపోజ్ వృషభ రాశి కనుక మీ 10th హౌస్ అయితే, అంటే మీ కెరియర్ని రిప్రజెంట్ చేస్తే, సింహ లగ్నానికి వృషభ రాశి 10th హౌస్. మీకు బెస్ట్ కెరియర్స్ ఏంటంటే వెల్త్ మేనేజ్మెంట్ను, లేకపోతే ఫైన్ ఆర్ట్స్ అంటే కళలు. ఎందుకంటే వృషభ రాశి ఒక అధిపతి వీనస్ కనుక బాగుంటే మీకు ఫైన్ ఆర్ట్స్లో మీరు షైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు సింహలగ్నం అయితే ట్రై టు బీ ఇన్ వెల్త్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఆర్ కళలు ఇలాంటివి అనమాట. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఇంకా జూపిటర్ లాంటి వేరే గ్రహాలు ఉన్నా, వాటి దృష్టి ఉన్నా కొంచెం మారుతుంది, కానీ ఇది ఒక హై లెవెల్. సో బేసికలీ వృషభ రాశి వెల్త్ని, స్టెబిలిటీని మెయిన్గా రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఫెమినైన్. సో వృషభ రాశి పీపుల్ ఆర్ లైక్లీ టు బీ లైక్ చాలా గుడ్ పేరెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, గుడ్ టీచర్స్, గుడ్ డాక్టర్స్ ఇలా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది, గుడ్ వాలంటీర్స్ అవుతారు, బికాజ్ ఇట్స్ ఫెమినైన్ అండ్ స్టేబుల్.